రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. తర్వాత ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. కానీ నిజానికి యుద్ధం ముగిసిన చాలా దేశాల్లో భయం మాత్రం అలాగే ఉంది. యూరప్ అంతా పూర్తిగా నాశనం అయిపోయింది. సిటీస్ అన్ని కూలిపోయాయి. ఇండస్ట్రీస్ పనిచేయడం ఆగిపోయాయి. కోట్ల మంది ప్రజలు నిరాశగానే జీవిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రపంచంలో రెండు శక్తులు మాత్రమే బలంగా నిలబడ్డాయి. ఒకటి అమెరికా, ఇంకోటి సోవియట్ యూనియన్. ఈ రెండు యుద్ధంలో గెలిచినవే, కానీ వీళ్ళ ఐడియాలజీ పూర్తిగా ఆపోజిట్. అమెరికా క్యాపిటలిజం, డెమోక్రసీని నమ్మితే సోవియట్ యూనియన్ కమ్యూనిజం ని నమ్మింది. ఇదే తర్వాత కాలంలో కోల్డ్ వార్ కి దారితీసింది. వరల్డ్ వార్ II యుద్ధం అయిపోయాక సోవియట్ యూనియన్ తన సైన్యాన్ని ఈస్టర్న్ యూరోప్ లోనే ఉంచేసింది. పోలాండ్, హంగేరీ, రొమానియా, బల్గేరియా, చెకోస్లోవేకియా లాంటి దేశాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి. బయటికి ఇండిపెండెంట్ కంట్రీస్ లాగా కనిపించినా అవన్నీ సోవియట్ యూనియన్, మాస్కో కంట్రోల్లోనే ఉండేవి. ఇవన్నీ యూరోప్ లో ఈస్ట్ సైడ్ అంటే తూర్పు దేశాలు. ఈ దేశాలను చూసి వెస్టర్న్ యూరోప్ దేశాలకి ఒక పెద్ద భయం మొదలైంది. ఇవాళ కమ్యూనిస్ట్ వాళ్ళు ఈస్టర్న్ యూరోప్ ని కంట్రోల్ చేస్తున్నారు, రేపు మనల్ని కూడా కంట్రోల్ చేస్తారేమో అనే భయం ఎక్కువైంది. ఎందుకంటే వరల్డ్ వార్ II తర్వాత వెస్టర్న్ యూరోప్ దేశాలకి బలమైన ఆర్మీస్ లేవు, ఎకానమీస్ వీక్ గా ఉన్నాయి. ఇదే టైంలో అమెరికా మార్షల్ ప్లాన్ అనే ఎకానమీ రికవర్ ప్లాన్ ని తీసుకొచ్చింది. యుద్ధంలో నాశనమైన యూరోప్ ని మళ్లీ నిలబెట్టడానికి అమెరికా డబ్బు, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ సోవియట్ యూనియన్ దీనిని ఒక పొలిటికల్ ట్రాప్ లాగా చూసింది. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న దేశాలు ఈ ప్లాన్ తీసుకోకుండా సోవియట్ యూనియన్ అడ్డుకోవడానికి ట్రై చేసింది. దీనివల్ల యూరోప్ రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి వెస్టర్న్ బ్లాక్, ఇంకొకటి ఈస్టర్న్ బ్లాక్. ఇలా యూరోప్ విడిపోయింది. ఇదిలా ఉండగా జర్మనీ కంట్రీ యుద్ధం తర్వాత 4 భాగాలుగా విడిపోయింది. 3 భాగాలని అమెరికా, యూకే, ఫ్రాన్స్ కంట్రోల్ చేసి వన్ సైడ్ ఉన్నాయి. ఇవి క్యాపిటలిస్ట్ సైడ్. ఇంకో భాగాన్ని సోవియట్ యూనియన్ కంట్రోల్ చేసింది. జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ సిటీ కూడా స్ప్లిట్ అయింది. అయితే 1948 జూన్ లో సోవియట్ యూనియన్ వెస్ట్ బెర్లిన్ కి, అంటే అమెరికా, ఫ్రాన్స్, యూకే కంట్రోల్లో ఉన్న బెర్లిన్ సైడ్ కి వెళ్లే రోడ్, రైల్ సప్లై రూట్స్ అన్నింటినీ మూసేసింది. ఆకలితో, ప్రెషర్ తో వెస్ట్ బెర్లిన్ ని సోవియట్ యూనియన్ కి సరెండర్ చేయించడం కోసం సోవియట్ యూనియన్ అలా చేసింది. అమెరికా అండ్ దాని అలైస్ రోడ్స్ ద్వారా కాదు, స్కై ద్వారా అంటే హెలికాప్టర్స్ అండ్ ఏరోప్లేన్స్ ద్వారా సప్లైస్ పంపించడం మొదలు పెట్టారు. దీనినే బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ అంటారు. అలా ఫుడ్, ఫ్యూల్ ఇంకా ఇతర అన్నింటినీ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారానే సప్లై చేశారు. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ఇలాగే సాగింది. డైలీ 3500 to 12,000 టన్స్ సరుకులు ఎయిర్ ద్వారా సప్లై అయ్యేవి. ఇప్పుడే వెస్టర్న్ యూరోప్ దేశాలు ఒక నిజాన్ని అర్థం చేసుకున్నాయి. ఇది మాటల యుద్ధం కాదు, మెల్లిగా మిలిటరీ యుద్ధంలో మారుతుంది అని. ఒంటరిగా ఉంటే ఎవరు సర్వైవ్ కాలేరు. ఏదైనా ఒక దేశం మీద సోవియట్ యూనియన్ దాడి చేస్తే మిగిలిన దేశాలు చూస్తూ ఉండిపోతే ఒక్కొక్కటిగా అందరూ సోవియట్ యూనియన్ కి లొంగిపోతారు. అందుకే కలెక్టివ్ డిఫెన్స్ అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. అంటే ఒక దేశంపై అటాక్ జరిగితే అది ఆ ఒక్క దేశంపై జరిగిన అటాక్ లా కాకుండా అందరి మీద అటాక్ లాగా తీసుకోవాలి. ఈ ఐడియా మీదనే నాటో పుట్టింది. అమెరికా, కెనడా లాంటి నార్త్ అమెరికా దేశాలు కూడా ఇందులో చేరడానికి ఒప్పుకున్నాయి. ఎందుకంటే యూరోప్ కంట్రీస్ సోవియట్ లో పడిపోతే తర్వాత టార్గెట్ అమెరికా కాంటినెంట్ అనే భయం అమెరికా అండ్ కెనడాకి ఉంది. ఇలా డిస్కషన్స్, నెగోసియేషన్స్, ప్లానింగ్స్ అన్ని జరిగి చివరికి 1949 ఏప్రిల్ 4 రోజు అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక ట్రీటీ మీద సంతకాలయ్యాయి. దీనినే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అని అంటారు. ఆ ట్రీటీతోనే నాటో అఫీషియల్ గా బోర్న్ అయింది. మొదటిగా 12 దేశాలు సభ్యులుగా చేరాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్, డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, పోర్చుగల్. చాలా మందికి నాటో అంటే వార్ ట్యాంక్స్, జెట్స్, సోల్జర్స్ మాత్రమే అనిపిస్తుంది. కానీ నిజానికి నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత హైడెన్ లేయర్ సిస్టమ్.
ఉదాహరణకి నాటోకి తన సొంత ఆర్మీ లేదు. అవును, నాటో ఒక కంట్రీ కాదు, అలియన్స్ మాత్రమే. సోల్జర్స్ అందరూ ఇండివిజువల్ కంట్రీస్ నుండే వస్తారు. నాటో కమాండ్ ఇస్తుంది, కానీ ఆర్మీ ఓనర్షిప్ మాత్రం ఎవరి కంట్రీస్ వి వారి దగ్గరే ఉంటాయి. అంటే నాటోలో వార్ ఫైట్ చేస్తే కూడా ఏ దేశం ఎంత కాంట్రిబ్యూట్ చేయాలనేది పొలిటికల్ డిసిజనే. అందుకే నాటో పవర్ఫుల్ అయినా పొలిటికల్ గా స్లోగా ఉంటుంది. నాటోలో అత్యంత పవర్ఫుల్ రూల్ ఆర్టికల్ 5. దీనిని సింపుల్ గా చెప్పాలంటే ఒక్కరిపై దాడి అంటే అందరిపై దాడి. ఈ ఒక్క లైన్ వల్లే నాటో ఒక స్ట్రాంగ్ మిలిటరీ అలియన్స్ అయింది. సోవియట్ యూనియన్ కి కూడా తెలుసు నాటోలోని చిన్న దేశంని ఆక్యుపై చేయాలని చూసినా, దాడి చేసినా అమెరికా లాంటి సూపర్ పవర్ తో డైరెక్ట్ వార్ వస్తుంది అని. ఇలా సోవియట్ యూనియన్ నుండి ఇతర కంట్రీస్ ని కాపాడుకోవడానికి అండ్ సోవియట్ యూనియన్ ఏ కంట్రీని ఆక్యుపై చేయకుండా ఉండడానికి ఈ రూల్ రిస్ట్రిక్ట్ చేసింది. నిజానికి కోల్డ్ వార్ మొత్తం కాలంలో నాటో కంట్రీస్ మరియు సోవియట్ యూనియన్ డైరెక్ట్ వార్ లోకి వెళ్ళకపోవడానికి ఇదే రీజన్. అయితే సోవియట్ యూనియన్ మాత్రం నాటోని శాంతి కోసం ఏర్పడిన ఆర్గనైజేషన్ లా చూడలేదు. సోవియట్ యూనియన్ కి నాటో ఒక థ్రెట్ లాగా, ఒక అడ్డంకి లాగా కనిపించింది. అందుకే 1955లో సోవియట్ యూనియన్ తన మిత్ర దేశాలతో కలిసి వార్సా ప్యాక్ట్ అనే మిలిటరీ అలియన్స్ ని ఏర్పాటు చేసింది. ఇందులో సోవియట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకోస్లోవేకియా, ఈస్ట్ జర్మనీ, హంగేరీ, పోలాండ్, రొమానియా దేశాలున్నాయి. వార్సా ప్యాక్ట్ తో యూరప్ కాంటినెంట్ పూర్తిగా 2 మిలిటరీ క్యాంప్స్ గా విడిపోయింది. ఒకవైపు నాటో, ఇంకోవైపు వార్సా ప్యాక్ట్. కంట్రీ బార్డర్స్ దగ్గర మిలిటరీ ట్యాంక్స్, మిజైల్స్, సోల్జర్స్ అన్ని రెడీగా ఉండేవి. చిన్న మిస్టేక్ జరిగిన వరల్డ్ వార్ 3 వచ్చే సిచ్యువేషన్స్ ఉండేవి. అయితే నాటో వాలంటరీ అలియన్స్, అంటే దేశాలు తమ ఓన్ చాయిస్ తో జాయిన్ అయ్యాయి అండ్ వాళ్ళకి నచ్చిన టైంలో ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. డిసిజన్స్ కలిసి కట్టుగా తీసుకుంటారు. చిన్న దేశాలకు కూడా వాళ్ళ ఒపీనియన్ అండ్ డిసిజన్ చెప్పే రైట్ అండ్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ వార్సా ప్యాక్ట్ లో అలా కాదు. అది సోవియట్ యూనియన్ డామినెన్స్ తో నడిచేది. అందులో ఉండే దేశాలు థియరిటికల్ గా ఇండిపెండెంట్ గా డిసిజన్ తీసుకోవడం అండ్ ఒపీనియన్స్ చెప్పడం ఉన్నా, ప్రాక్టికల్ గా మాత్రం సోవియట్ యూనియన్ ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే. 1956లో హంగేరీ దేశం, 1968లో చెకోస్లోవేకియా దేశం సోవియట్ లైన్ కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాటిపై సోవియట్ మిలిటరీ ఒత్తిడి చేసింది. కానీ నాటోలో అలాంటి ఇంటర్నల్ మిలిటరీ అణిచివేత ఎప్పుడూ జరగలేదు. ఎకానమిక్ సైడ్ లో కూడా డిఫరెన్స్ ఉంది. నాటో కంట్రీస్ ఫ్రీ మార్కెట్ ఎకానమీస్, ఇన్నోవేషన్, మిలిటరీ టెక్నాలజీలో ఇండిపెండెంట్ గా ఎదిగాయి. వార్సా ప్యాక్ట్ కంట్రీస్ సెంట్రల్లీ ప్లానెడ్ ఎకానమీస్, అంటే సోవియట్ లీడింగ్ వల్ల స్లోగా ఎదిగాయి. కాలం గడిచింది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయింది. సోవియట్ యూనియన్ రష్యా, యుక్రెయిన్, బెలారస్ ఇలా 15 దేశాలుగా డివైడ్ అయ్యాయి. వార్సా ప్యాక్ట్ కథ ముగిసింది. అయితే చాలా మంది ఇప్పుడు నాటో కూడా అవసరం లేదు, అది ఎండ్ అవుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నాటో ఇంకా ఎక్స్పాండ్ అయ్యింది. ఈస్టర్న్ యూరోప్ లో అంతకు ముందు సోవియట్ ఆధీనంలో ఉండే రొమేనియా, బల్గేరియా ఇలా 7 దేశాలు కూడా నాటోలో చేరాయి. ఇది రష్యాకి ఇంకా ఎక్కువ భయాన్ని కలిగించింది. ఇప్పటికీ రష్యా నాటో టెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ వార్ లాంటి కాన్ఫ్లిక్ట్స్ లో నాటో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే నాటో ఒక కోల్డ్ వార్ లో వచ్చిన ప్రోడక్ట్ అయినా అది కాలంతో పాటు రోల్ మార్చుకుంటూ ఇప్పటికీ ప్రపంచ పాలిటిక్స్ లో ఒక మెయిన్ పవర్ లాగా కొనసాగుతుంది. అయితే సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో రష్యా తనని తాను ఒక సూపర్ పవర్ గా చూసేది. ఈస్టర్న్ యూరోప్ దేశాలన్నీ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండేవి. దీనివల్ల వెస్ట్ నుండి, అంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్ నుండి డైరెక్ట్ మిలిటరీ థ్రెట్ రష్యా బార్డర్స్ కి రాదు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత ఆ జోన్ ఒక్కొక్కటిగా కూలిపోయింది. ఆ దేశాలు తర్వాత నాటోలో జాయిన్ అవ్వడం మొదలు పెట్టాయి. రష్యా పాయింట్ లో చూస్తే ఇది ఒక వెన్నుపోటులా కనిపిస్తుంది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యే చివర్లో కూడా నాటో ఈస్ట్ వైపు ఎక్స్పాండ్ అవ్వదు అనే ప్రామిసెస్ ఈస్ట్ కంట్రీస్ ఇచ్చారని రష్యా చెప్పింది. కానీ ఆ ప్రామిసెస్ పేపర్ మీద లేవు.
ఇప్పుడు నాటో మిజైల్స్, రేడార్స్, ట్రూప్స్ అన్ని రష్యా బార్డర్స్ దగ్గరికి వచ్చేసాయి. దీనిని రష్యా డైరెక్ట్ సెక్యూరిటీ థ్రెట్ గా చూస్తుంది. వెస్టర్న్ అండ్ క్యాపిటలిస్ట్ థింకింగ్ మరియు ఐడియాలజీ వారి బార్డర్స్ వరకు వచ్చాయి. అండ్ ఇవి ఎక్కడ రష్యాకి వస్తాయో అని రష్యాకి చిన్న ఫియర్. అందుకే నాటో అంటే రష్యాకి మిలిటరీ థ్రెట్ మాత్రమే కాదు, కల్చర్ మరియు పొలిటికల్ థ్రెట్ కూడా. ఇప్పుడు యుక్రెయిన్ వార్ లో నాటో రోల్ గురించి మాట్లాడితే, టెక్నికల్లీ నాటో యుక్రెయిన్ లో ఫైట్ చేయలేదు. యుక్రెయిన్ నాటో ఫుల్ మెంబర్ కూడా కాదు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే నాటో ఇండైరెక్ట్ గా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. రష్యా యుక్రెయిన్ మీద అటాక్ చేసిన తర్వాత నాటో కంట్రీస్ యుక్రెయిన్ కి మ్యాసివ్ మిలిటరీ సపోర్ట్ ఇచ్చాయి. వెపన్స్, అమ్యునేషన్, ఇంటెలిజెన్స్, శాటిలైట్ డేటా, ట్రైనింగ్ అన్ని అందుతున్నాయి. దీనివల్ల యుక్రెయిన్ రష్యాని అడ్డుకోగలుగుతుంది. కానీ నాటో ట్రూప్స్ డైరెక్ట్ గా బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్లడం లేదు. ఎందుకంటే అలా చేస్తే రష్యా నాటోకి డైరెక్ట్ వార్ అవుతుంది. అది న్యూక్లియర్ వార్ కి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే నాటో యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తుంది, కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం అవాయిడ్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, యుక్రెయిన్ వార్ నాటో యూనిటీని బాగా టెస్ట్ చేసింది. చాలా కంట్రీస్ డిఫెన్స్ స్పెండింగ్ ని పెంచాయి. ఫిన్లాండ్, స్వీడన్ లాంటి హిస్టారికల్ గా న్యూట్రల్ గా ఉండి వార్స్ జోలికి వెళ్లని కంట్రీస్ కూడా నాటోలో జాయిన్ అయ్యాయి. ఇది రష్యాకి మరింత అలారం బెల్ అయ్యింది. రష్యా వ్యూలో యుక్రెయిన్ వార్ ఒక విధంగా నాటో ఎక్స్పాన్షన్ ని స్టాప్ చేయడానికి చేసిన వార్ లాగా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో రిజల్ట్ మాత్రం ఆపోజిట్ గా వచ్చింది. నాటో మరింత ఎక్స్పాండ్ అయ్యింది, మరింత యునైటెడ్ అయ్యింది. ఈ కాన్ఫ్లిక్ట్ రానున్న రోజులలో ఇంకా డేంజరస్ గా మారే ఛాన్స్ కూడా ఉంది. అయితే నాటోలో జాయిన్ అవ్వాలంటే మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే సరిపోదు. డెమోక్రటిక్ గవర్నెన్స్, మిలిటరీ కన్నా ఆ దేశ ప్రజల కంట్రోల్, పొలిటికల్ స్టెబిలిటీ, ఆ కంట్రీ విజన్, రూల్స్, రిఫార్మ్స్ అన్ని అవసరం. అందుకే యుక్రెయిన్ మెంబర్షిప్ స్లో అయింది. ఒకవేళ యుక్రెయిన్ నాటోలో భాగమైతే అది రష్యాకి ఇంకా థ్రెట్ కాబట్టి అసలు యుక్రెయిన్ ని నాటోలో కలవనివ్వకుండా రష్యా అడ్డుకుంటుంది. సరే, ఇది నాటో హిస్టరీ మాత్రమే. కానీ నాటోలో జరిగే విషయాలు, దాని వర్కింగ్ ఇంకా చాలా ఉంటాయి. ఇందాక చెప్పిన నాటో యొక్క ఆర్టికల్ 5 ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అఫీషియల్ గా యాక్టివేట్ అయ్యింది. అది కూడా యుఎస్ మీద జరిగిన 9/11 అటాక్స్ తర్వాత. వరల్డ్ హిస్టరీలో బిగ్గెస్ట్ మిలిటరీ అలియన్స్ అయిన కలెక్టివ్ డిఫెన్స్ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయబడింది. యుఎస్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత యుఎస్ తో పాటు ఇతర నాటో కంట్రీస్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని యుఎస్ఏ మొత్తం కవర్ చేసి పెట్రోలింగ్ చేశాయి. కోల్డ్ వార్ మొత్తంలో సోవియట్ యూనియన్ తో క్లాషెస్ ఉన్నా కూడా ఈ ఆర్టికల్ 5 ట్రిగర్ అవ్వలేదు. నాటోలో ఒక కంట్రీ కంబైన్ ఆర్మీ లాగా ఉండకపోయినా నాటో కంట్రీస్ వరల్డ్స్ మోస్ట్ ఇంటెలిజెన్స్ ని కలిగి ఉన్నారు. వాళ్ళు శాటిలైట్స్, రేడార్ డేటా, సబ్మెరైన్ మూవ్మెంట్స్ ఇలా చాలా నెట్వర్క్స్ ని రియల్ టైమ్ లో షేర్ చేసుకుంటారు. ఒక నాటో కంట్రీ థ్రెట్ ని డిటెక్ట్ చేస్తే సెకండ్స్ లో అన్ని కంట్రీస్ కి రీచ్ అవుతుంది. ఇది గూగుల్ మ్యాప్స్ లా సింపుల్ కాదు, మిలిటరీ గ్రేడ్ ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్. ఈ సిస్టమ్ లేకపోతే యుక్రెయిన్ వార్ లో రష్యా మూవ్మెంట్స్ ముందే డిటెక్ట్ చేయడం నాటోకి అండ్ యుక్రెయిన్ కి ఇంపాసిబుల్ అయ్యేది. నాటో ఒక న్యూక్లియర్ అలియన్స్ కూడా. అన్ని కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ ని కలిగి ఉండవు, కానీ నాటోలో న్యూక్లియర్ షేరింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. కొన్ని నాన్ న్యూక్లియర్ కంట్రీస్ నాటో న్యూక్లియర్ మిషన్స్ కి, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ నడపడానికి, మిజైల్స్ లాంచ్ చేయడానికి ట్రైన్ అవుతాయి. ఇది కేవలం ఏదైనా కంట్రీ దాడి చేస్తే వాటిని ఆపడం కోసం మాత్రమే అని నాటో చెప్తుంది. కానీ ఇది కూడా కాంట్రవర్షియల్ అగ్రిమెంట్. నాటో సైబర్ అటాక్స్ ని కూడా సీరియస్ మిలిటరీ థ్రెట్ లాగా చూస్తుంది. ఒక సైబర్ అటాక్ వల్ల పవర్ గ్రిడ్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ లేదా ఇతర డిఫెన్స్ నెట్వర్క్స్ కొలాప్స్ అయితే దాన్ని ఆర్టికల్ 5 లెవెల్ థ్రెట్ లాగా చూస్తారు. అంటే ఫ్యూచర్ వార్స్ లో సైబర్ అటాక్స్ కూడా రెగ్యులర్ వార్స్ కి ట్రిగర్ అవుతాయి. మొదటగా 12 కంట్రీస్ గా స్టార్ట్ అయిన నాటో సోవియట్ యూనియన్ అండ్ తర్వాత రష్యాపై భయంతో ఒక్కొక్క కంట్రీ నాటోలో జాయిన్ అయ్యింది. గ్రీస్ మరియు టర్కీ హిస్టరీలో ఎనిమి కంట్రీస్ లాగా ఉన్నాయి. కానీ 1950s టైంలో సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నార్త్ కొరియా సౌత్ కొరియాని ఆక్యుపై చేయడంతో గ్రీస్ మరియు టర్కీ రెండు కంట్రీస్ లో ఎక్కడ కమ్యూనిజం ఆక్యుపై చేస్తుందో అని 1952లో నాటోలో జాయిన్ అయ్యాయి.
ఇక రష్యా 2014లో యుక్రెయిన్ పై అటాక్ చేయడంతో మిగతా కంట్రీస్ ఈ నాటోలో జాయిన్ అవ్వడం పెరిగింది. ప్రజెంట్ నాటోలో 32 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నాటో డిసిజన్స్ అన్ని ఇండిపెండెంట్, మెజారిటీ రూల్ లేదు. ఒక చిన్న కంట్రీ నో అంటే ఓల్డ్ డిసిజన్ ఇమీడియట్ గా తీసుకోరు. ఇమాజిన్ 30 కంట్రీస్ అగ్రి అయినా ఒక్క కంట్రీ ఆపోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం డిలే అవుతుంది. ఇది ఎమర్జెన్సీస్ టైంలో చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నాటోకి అఫీషియల్ లాంగ్వేజ్ 2 మాత్రమే, అవి ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. జర్మనీ, ఇటలీ, టర్కీ, పోలాండ్, స్పెయిన్ అన్ని బిగ్ మెంబర్స్ అయిన అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రం ఈ 2 లాంగ్వేజెస్ లోనే ఉంటాయి. ఇది ఫ్రాన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది. ఫ్రాన్స్ ఒక టైంలో అంటే 1966 నుండి 2009 కాలంలో నాటోలో మిలిటరీ కమాండ్ నుండి ఎగ్జిట్ అయింది. కానీ నాటో నుండి ఎగ్జిట్ కాలేదు. మిలిటరీ లేకపోయినా కూడా నాటోలో మెంబర్ గా ఉండవచ్చు. మరొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నాటోలో ఐస్లాండ్ లాంటి కంట్రీకి ఆర్మీ లేదు, 0 ఆర్మీ. అసలు ట్యాంక్స్ లేవు, సోల్జర్స్ కూడా లేరు. అయినా నాటోలో మెంబర్. ఎందుకంటే నాటోలో మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, స్ట్రాటజిక్ లొకేషన్ కూడా పవర్. ఐస్లాండ్ నార్త్ అట్లాంటిక్ లో క్రిటికల్ పొజిషన్ లో ఉండడంతో అది నాటోకి చాలా వాల్యుబుల్ లొకేషన్ అయింది. అక్కడ నాటోకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్, సబ్మెరైన్స్ అండ్ ఇతర స్టోరేజ్ ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ అబ్జర్వేషన్స్ అక్కడ నుండి చేయవచ్చు. ఇప్పుడు ఇండియా ఎందుకు నాటోలో లేదు అనే క్వశ్చన్ అనుకుంటే దానికి హిస్టారికల్, పొలిటికల్, స్ట్రాటజిక్ కారణాలు చాలా ఉన్నాయి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి నుండే నాన్ అలైన్మెంట్ పాలసీ తీసుకుంది. అంటే ఏ మిలిటరీ బ్లాక్ కి, ఏ అలయన్స్ కి పూర్తిగా అటాచ్ కాకూడదు అన్నది ఇండియా యొక్క కోర్ ఫిలాసఫీ. కోల్డ్ వార్ టైంలో కూడా ప్రపంచం 2 క్యాంప్స్ గా స్ప్లిట్ అయినప్పుడు కూడా ఇండియా ఈ రూల్ నే ఫాలో అయింది. నాటోలో జాయిన్ అవ్వాలంటే యుఎస్ లీడ్ చేసే మిలిటరీ కమిట్మెంట్స్ తీసుకోవాలి. అది ఇండియా ఫారెన్ పాలసీకి సరిపోదు. ఇంకో ముఖ్యమైన విషయం జియోగ్రఫీ. నాటో నార్త్ అట్లాంటిక్ ప్రాంతంకి సంబంధించిన అలియన్స్. ఇండియా లొకేషన్ పరంగా దానికి బయట ఉంది. అంతేకాదు ఇండియాకి రష్యాతో డిఫెన్స్ లోను అండ్ హిస్టరీ పరంగా చాలా కాలం నుండి మంచి రిలేషన్ ఉంది. చాలా ఇయర్స్ నుండి ఇండియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ లో పెద్ద భాగం సోవియట్ యూనియన్ అండ్ రష్యా ఆరిజిన్ నుండే వచ్చాయి. మనకి చాలా యుద్ధాలలో రష్యా సబ్మెరైన్స్ పంపించడం, ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించడం ఇలా ఇండియాకి చాలా హెల్ప్ చేసింది. ఒకవేళ నాటోలో జాయిన్ అయితే రష్యాతో రిలేషన్స్ పూర్తిగా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నాటో మెంబర్షిప్ అంటే కలెక్టివ్ డిఫెన్స్ చేయాలి. అంటే ఏదైనా నాటో కంట్రీ ఎక్కడైనా వార్లోకి దిగితే ఇండియా కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇండియా ఎప్పుడు అలాంటి ఐడియాలజీని అణిగి ఉండదు. మన ఇంట్రెస్ట్ మనదే. ఎవరి వారిలోనో మనం ఆటోమేటిక్ గా పడకూడదు అనే మైండ్ సెట్ వల్లే ఇండియా నాటోకి దూరంగా ఉంది. కానీ జస్ట్ కొంతవరకు మాత్రం కోఆపరేషన్ ఉంటుంది. మిలిటరీ ఎక్సర్సైజెస్, టెక్నాలజీ షేరింగ్ లాంటి విషయాల్లో ఇండియా నాటో కంట్రీస్ తో కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ నాటోలో ఫుల్ మెంబర్ కాదు. నాటో ఎందుకు సర్వైవ్ అయ్యింది అంటే అది తన రోల్ ని కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చింది. సోవియట్ థ్రెట్ తర్వాత నాటో కంట్రీస్ కి టెర్రరిజం, సైబర్ థ్రెట్స్, ప్రాంతాల పరంగా ఇన్స్టెబిలిటీ, ఇప్పుడు మళ్ళీ రష్యా. స్ట్రక్చర్స్ ఏమైనా పర్పస్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మొత్తం మీద నాటో ఎలా ఏర్పడిందంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన భయం, సోవియట్ యూనియన్ అండ్ కమ్యూనిజం ఎక్స్పాన్షన్, యూరోప్ లో బలహీనత, సర్వైవల్ అవసరం, ఇవన్నీ కలిసి నాటో జన్మించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.